పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రోజుటి క్రీస్తురాజు పండుగ శుభ సందర్భంలో మీకందరికీ క్రీస్తురాజు పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానించబోయే సువార్త వాక్య వచనాలు లోకగారి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం వరకు. ఈ సువార్త వాక్యాలు: సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయిన సో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపుము అని ఆయనను నిందించసాగాను. రెండవవాడు వాడిని గద్దించు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయమైనది, మనము మన పనులకు తగు ఫలమును అనుభవిస్తున్నాము. కానీ ఈయన ఏ తప్పు చేసి ఎరగడు అని యేసు వైపు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్నును జ్ఞాపకం ఉంచుకోను అని విన్నవించుకొను. యేసు వానితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజంగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇదే సువార్త వచనంలో మత్తయి గారి సువార్త, మార్కు గారి సువార్తలో శిలువ పైనున్న ఇద్దరు దొంగలు ఆయనను అట్లే నిందించి అని ఉన్నది. కానీ ఇప్పుడు మనం విన్నటువంటి లోకగారి సువార్తలో మాత్రమే రెండవ దొంగ గురించి ఎంతో కూలంకుషంగా తెలుపబడింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లోకగారి సువార్తలో రెండవ దొంగ గురించి చాలా విషయాలు మనకి దేవుడు తెలియచేస్తున్నారు. ఈ రెండవ దొంగ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు, నేటి క్రీస్తురాజుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు ప్రభువు. అదేమిటంటే, క్రీస్తు ప్రభువుకు మరణ సమయంలో తోడుగా ఉన్నవాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లోకగారి సువార్త 23వ అధ్యాయము 1వ వచనంలో చదువుతాం. తోడుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ రెండవ దొంగ క్రీస్తు ప్రభువుకు ఎలా తోడుగా ఉన్నాడు అంటే, క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణిస్తున్న సమయంలో అందరూ క్రీస్తు ప్రభువుని హేళన చేశారు, నిందించారు. ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేసుకోమని ఎన్నో హేళనాయుక్తమైనటువంటి పలుకులు పలికారు. చివరికి క్రీస్తు ప్రభువుకు ఎడమవైపు ఉన్నటువంటి దొంగ కూడా తన యొక్క తప్పు ఏంటో, తన యొక్క స్థితి ఏంటో తెలుసుకోకుండా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళన చేశాడు. ఎలాగంటే మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. మన తోటివారు ఎవరైనా కష్టంలో కానీ, బాధల్లో కానీ, సమస్యల్లో కానీ ఉన్నప్పుడు వారికి ఓదార్పు మాటలు చెప్పడానికి బదులుగా, ఇదిగో నీవు అలా చేసావు కాబట్టి నీకు ఎలా జరిగింది అని నిందిస్తూ ఉంటాం. అలాగే ఈ ఎడమవైపు దొంగ కూడా క్రీస్తు ప్రభువును, నీవు క్రీస్తు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని పరీక్షించాడు. కానీ కుడివైపు ఉన్న దొంగ ఆ దొంగని వారిస్తూ దుఃఖ సముద్రంలో మరణావస్థలో ఉన్న క్రీస్తు ప్రభువుకు ఓదార్పు మాట పలికాడు. 41వ వచనంలో ఈ విధముగా, కానీ ఈయన ఏ తప్పిదమును చేసి ఎరగడు అని క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, క్రీస్తు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని ఎడమవైపు ఉన్నటువంటి దొంగను వారిస్తూ క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రపంచానికి ప్రకటించాడు. ఈ విధముగా కుడివైపు ఉన్నటువంటి దొంగ క్రీస్తు ప్రభు యొద్ద ఉంటూ పొందినటువంటి అన్నితకరమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. మూడవదిగా, నిజాయితీగా తన పాపాలకు మనస్తాపడి మన్నింపు పొందినటువంటి వ్యక్తి, మరియు మొట్టమొదట క్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తి. 4వ విషయము, దేవునికి భయపడినటువంటి వ్యక్తి. 5వ విషయము, తన పాపాలకు తగిన శిక్షను హృదయపూర్వకంగా స్వీకరించిన వాడు. 6వ విషయము, దేవుని యొక్క నిర్దోషత్వాన్ని గుర్తించి జాలి చూపించిన వ్యక్తి. 7వ విషయము, ఈయనను ప్రప్రథమ అపోస్తలుగా మనం చెప్పుకోవచ్చు. 8వ విషయము, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును గుర్తించిన వ్యక్తి. 9వ విషయము, క్రీస్తు ప్రభుని రాజరికత్వాన్ని గుర్తించి ఆ రాజును తన హృదయంలోనికి మనస్ఫూర్తిగా స్వీకరించిన వ్యక్తి. 10వదిగా, అపోస్తలులు మరియు ఆనాటి విశ్వాసులందరికన్నా ధన్యుడు ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ. ఎలాగో మనం వివరంగా తెలుసుకుందాం. 11వ విషయము, అందరికన్నా మొట్టమొదటిగా మోక్షమునకు వెళ్ళిన వ్యక్తి. పై విషయములన్నింటినీ మనం బట్టి
కూలంకుషంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగను ప్రప్రథమ పునీతుడిగా కూడా మనం గుర్తించుకోవచ్చు మన యొక్క తిరుసభ ఆచారం ప్రకారము. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మరణ సమయంలో క్రీస్తు ప్రభువుకు తోడుగా ఉన్న వ్యక్తి అని మనం చెప్పుకున్నాం. ఏ విధంగానంటే ఒకవైపు క్రీస్తుకు విరోధులు అట్టహాసం చేస్తుంటే, మరోవైపు సైనికులు క్రీస్తు ప్రభువును హేళన చేస్తుంటే, ఇంకొక వైపు తన పక్కన ఉన్నటువంటి దొంగే క్రీస్తు ప్రభువును చులకనగా మాట్లాడుతుంటే, ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ మాత్రమే క్రీస్తు ప్రభువుకు ఓదార్పు మాటలు చెప్పి తోటి దొంగను గద్దించాడు. ఈ విధముగా క్రీస్తు ప్రభువును తన యొక్క మంచి మాటలతోటి ఓదార్చినట్లుగా మనం భావించవచ్చు. ఇక రెండవ విషయము, దుఃఖ సముద్రంలో మరణావస్థలో ఉన్న క్రీస్తు ప్రభువును ఏ విధంగా ఓదార్చాడు అంటే 41వ వచనం మనం చూస్తాం. పక్కన ఉన్నటువంటి తోటి దొంగను నివారిస్తూ, లేకపోతే నిందిస్తూ, లేకపోతే గద్దిస్తూ ప్రభు గురించి, క్రీస్తు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని గురించి ప్రపంచానికి ఈ విధంగా ప్రకటిస్తాడు. ఈయన ఏ తప్పు చేసి ఎరగడు అని. ఇక మూడవ విషయం, కుడివైపు ఉన్నటువంటి దొంగల యొక్క గొప్పతనం ఏమిటంటే, తను దొంగనని, తను పాపినని, తన పాపాలకు తగినటువంటి శిక్షనే తను శిలువ మీద ఉంటూ అనుభవిస్తున్నానని నిజాయితీగా క్రీస్తు ప్రభు ముందు ఒప్పుకుంటాడు. తన పక్కన ఉన్నటువంటి దొంగతో ఈ విధంగా మాట్లాడుతూ 41వ వచనంలో మనకు విధించబడినటువంటి శిక్ష న్యాయసమ్మతమైనదని అని, మన పనులకు తగు ఫలము అనుభవిస్తున్నాము అని తన యొక్క తప్పును ఒప్పుకుంటూ శిక్షను సంతోషంగా స్వీకరిస్తున్నాడా అన్నట్టుగా మాట్లాడతాడు. నాలుగవ మంచి విషయము, ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగను గురించి చెప్పుకోవాలంటే అతను దేవునికి భయపడినాడు. 40వ వచనంలో ఇలా అంటాడు, తోటి దొంగను వారిస్తూ, నీవు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా అని అంటూ తన యొక్క దైవభయమును వ్యక్తపరుస్తాడు. ఇందులో ఈ దొంగ ఒక గొప్ప సత్యాన్ని తెలుపుతాడు. ఆ సత్యం అంటే, దేవునికి భయపడిన వాడు తప్పును చేయటానికి ఇష్టపడడు. తప్పును చేయటానికి ఇష్టపడని వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. అదే జరిగింది ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ విషయంలో. క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నాడు కాబట్టే అక్కడ తన యొక్క పాపాలను ఒప్పుకుంటూ తోటి దొంగను నివారిస్తున్నాడు. అతని యొక్క నిందను కొట్టిపాడేస్తాడు. వేయబడినటువంటి శిలువ శిక్షను హృదయపూర్వకంగా స్వీకరిస్తాడు. ఎందువల్లంటే తను పాపము చేశాడు కాబట్టి ఆ పాపానికి తగిన శిక్ష మరణమేనని గుర్తించి ఉన్న శిక్షను సంతోషంగా అనుభవిస్తున్నాడా అన్నట్లుగా లోకగారి సువార్త 28వ అధ్యాయము 40-41 వచనంలో విధముగా అంటూ, రెండోవాడు వాడిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా, మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలమును అనుభవిస్తున్నాము అను మాటల ద్వారా ఈ రెండవ దొంగ లేక కుడివైపున ఉన్నటువంటి దొంగ తన పాపాలకు మనస్తాపడుతున్నట్లుగా ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విషయానికి వచ్చినట్లయితే, శిలువ మీద వేలాడుతూ కూడా క్రీస్తు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తాము 41వ వచనం ద్వారా. ఇంతకుముందే మనం ఈ వచనాన్ని చదువుకున్నాం. ఏ పాపము చేయలేదు అని క్రీస్తు ప్రభుని గురించి పలుకుతాడు. ఇక 7వ విషయము ఈ దొంగ గురించి ఏమిటంటే, ఇతన్ని ప్రప్రథమ అపొస్తలుడుగా మనము ప్రకటించవచ్చు. ఎందువల్లంటే అపొస్తలు అంటే ఎవరో మనకు తెలుసు. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, అద్భుత శక్తులను, రక్షణ కార్యాలను గురించి ప్రపంచానికి ప్రకటించిన వారిని అపొస్తలుగా మనం పరిగణిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శిలువ మీద ఉన్నటువంటి రెండవ దొంగ అదే చేశాడు ఈ రోజుటి సువిశేషంలో. ఏ విధంగానంటే, మొట్టమొదటిగా తన తోటి ఉన్నటువంటి దొంగను వారించాడు. రెండవదిగా క్రీస్తు ప్రభువును దేవునిగా గుర్తించి తన పాపాలను మన్నింపు పొందాడు. మూడవదిగా క్రీస్తు ప్రభువును లోకరక్షకుడుగా ప్రపంచానికి ప్రకటిస్తూ, క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినది మానవులను రక్షించి మోక్షరాజ్యానికి తీసుకువెళ్ళటానికి అన్నట్లుగా రెండవ దొంగ, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకును అని 42వ వచనంలో క్రీస్తు ప్రభువును వేడుకుంటాడు.
దీన్ని బట్టి ఎవరైతే క్రీస్తు ప్రభువును విశ్వసిస్తారో, క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉంటారో వారికి మోక్షరాజ్యం ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నాడు ఈ యొక్క రెండవ దొంగ. ఈ విధముగా క్రీస్తు ప్రభు గురించి మొట్టమొదటిగా ప్రపంచానికి ప్రకటించిన వ్యక్తిగా ఈ యొక్క దొంగను మనం అపొస్తలుడిగా గుర్తించవచ్చు అని నా అభిప్రాయం, గౌరవనీయులైన సహోదరి సోదరులారా. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి మానవులను రక్షించి పునరుత్థానం ద్వారా తండ్రి యొద్దకు చేర్చడానికే అన్నట్లుగా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించి క్రీస్తుని పునరుత్థానం గురించి ప్రకటించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం ఈ యొక్క రెండవ దొంగని భావించవచ్చు. 9వ అంశముగా ఈ యొక్క రెండవ దొంగ క్రీస్తు ప్రభు యొక్క రాజరికత్వాన్ని గుర్తించి ఆ రాజును తన హృదయంలోనికి మనస్ఫూర్తిగా స్వీకరించిన వ్యక్తి. ఈ విషయాన్ని మనం 42వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు ప్రభు యొక్క రాజరికత్వాన్ని గురించి ఈ దొంగ 42వ వచనంలో ఇలా అన్నారు. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్నును జ్ఞాపకము ఉంచుకొనుము విన్నవించుకున్నాడు. ఏమిటి ఆ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, లేక ఎక్కడున్నది ఆ రాజ్యం అంటే ఇదిగో ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి క్రీస్తురాజు పండుగలో మనం చెప్పుకుంటున్నట్లుగా మోక్ష రాజ్యము లేక పరలోక రాజ్యము. కాబట్టి ఈ విధంగా ఈ రెండవ దొంగ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని రాజరికత్వాన్ని గుర్తించాడు అని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచానికి ఈ విధంగా క్రీస్తు ప్రభు రాజు అని మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తిగా మనం ఇతన్ని గుర్తించవచ్చు. అదే విషయం ఏమిటంటే అపొస్తలులు మరియు ఆనాటి విశ్వాసులందరికన్నా రెండవ దొంగ ధన్యుడు అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా ధన్యుడు అంటే అపొస్తలులందరూ క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత పెంతెకొస్తు రోజు నుండి క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉంటూ దేశ దేశాలు తిరిగి రక్షణ సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రభువుకు హతసాక్షులై ధన్యులయ్యారు. కానీ ఈ దొంగ మాత్రం అప్పటికప్పుడే క్రీస్తు ప్రభు చెత్త ఉంటూ తన యొక్క పాపాలకు మనస్తాపడి క్రీస్తు ప్రభు యొక్క రాజరికత్వాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, క్రీస్తు ప్రభు యొక్క మహిమను ప్రపంచానికి ప్రకటిస్తూ క్రీస్తు ప్రభుతోటే మరణించిన గొప్ప అపొస్తలుడిగా మనం పరిగణించవచ్చు. సందర్భం ఎంత ధన్యతతో కూడిన సందర్భం ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. క్రీస్తు ప్రభువుతో ఉంటూ మరణించడం. ఇక 11వ విషయము, ఈ యొక్క రెండవ దొంగ అందరికన్నా మొట్టమొదటిగా మోక్షమునకు వెళ్ళిన వ్యక్తి. ఈ విషయాన్ని 43వ వచనంలో చదువుతాం. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజంగా చెప్పుచున్నాను అని అనెను. దాన్ని ఒక్కసారి శ్రద్ధగా ధ్యానించండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉంటూ వారు చాలామందే ఉన్నారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి క్రీస్తు ప్రభువుతో పాటుగా క్రీస్తు ప్రభు మరణించిన రోజే క్రీస్తు ప్రభుతో ఉత్థానమయ్యి క్రీస్తు ప్రభు సన్నిధిలో మోక్షరాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ యొక్క రెండవ దొంగ మాత్రమే గౌరవనీయులైన సహోదరి సోదరులారా. అదే విషయాన్ని మనం ఇప్పుడు 43వ వచనంలో చదువుకున్నాం. నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు అని క్రీస్తు ప్రభువే స్వయంగా ఆ దొంగకు ఇచ్చిన మాటను బట్టి ఆ వ్యక్తి మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువుతో మరణించి క్రీస్తు ప్రభువుతో ఉత్థానమై క్రీస్తు ప్రభు సన్నిధిలో ఉన్నారని గొప్ప సందేశాన్ని ఈరోజు మనకి ప్రభువు చెబుతున్నారు. ఆయన పరలోక రాజ్యంలో లేక ఆయన రాజ్యంలో మొట్టమొదటిగా మోక్షరాజ్యంలో చేర్చుకొనబడినటువంటి వ్యక్తి ఈ యొక్క రెండవ దొంగ. ఈ రెండవ దొంగ గురించి 11వ విషయంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభుని రాజరికత్వాన్ని మనస్ఫూర్తిగా గుర్తించి ఆ రాజును తన హృదయంలోనికి స్వీకరించాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పట్టణంలో రెండవ దొంగ గురించి అతని యొక్క ధన్యతను గురించి ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సత్యాలు. ఇంత గొప్ప వ్యక్తి కాబట్టి ఇతను మొట్టమొదటిగా ధన్యత పొందినటువంటి వ్యక్తి మన రోమన్ కథోలిక సంఘం ప్రకారము మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉంటూ మరణించినటువంటి పునీతుడిగా మనం ఈ యొక్క రెండవ దొంగను భావించవచ్చు అని నా అభిప్రాయం గౌరవనీయులైన సహోదరి సోదరులారా. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ మాట్లాడినటువంటి మాటలు, క్రీస్తు ప్రభువుకు తోడుగా ఉన్నటువంటి విధానము, క్రీస్తు ప్రభువు గురించి ప్రపంచానికి ప్రకటించినటువంటి అతని యొక్క విశ్వాసము, దేవుడు తనకు తోడుగా ఉన్న సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి తన పాపాలకు మనస్తాపడి పాప ప్రక్షాళన పొంది పాపాలకు మన్నింపు పొంది స్వయాన
క్రీస్తు ప్రభుతోటే అదే రోజు మోక్షానికి వెళ్ళినటువంటి ఒకే ఒక గొప్ప ధన్యుడు ఈ యొక్క ప్రభువుకు కుడివైపు ఉన్నటువంటి దొంగ అని మనం చెప్పుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సోదరులారా. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఎలా ఉంది? మనం పాపులమై ఉండొచ్చు, దొంగలమై ఉండొచ్చు, ఇంకా ఇదిగో ఈ లోకానికి సంబంధించినటువంటి ఘోరమైనటువంటి పాపం నుంచి చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఒకసారి నీకు క్రీస్తు ప్రభు గురించి తెలిసిన తర్వాత క్రీస్తు ప్రభువును మొదటి దొంగ నిందించిన విధంగా కాక ఈ రెండవ దొంగలాగా మనం హృదయపూర్వకంగా మన హృదయాల్లోనికి స్వీకరించి మన పాపాలకు మనస్తాపడి క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ఎవరైతే అలాగ ఉంటారో ఈ రెండవ దొంగ వల్లే అప్పటికప్పుడే క్రీస్తు ప్రభు యొక్క దయాలత్వపు మాటల చేత మోక్షరాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందనే గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ భాగ్యాన్ని పాపులమైన మనందరికీ అనుగ్రహించమని, మనము కూడా క్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉండే ఒక అవకాశాన్ని ఈ ఒక్క జీవితంలో ప్రసాదించమని, అయిన క్రీస్తును, హృదయరాజైన క్రీస్తును, విశ్వ సృష్టికర్త అయిన క్రీస్తును, విశ్వ రాజాదిరాజు అయినటువంటి క్రీస్తును మనము ప్రాధేయపడి వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రార్థన. రాజా, హృదయాల రాజా, సర్వమానవాళి పాపాలను ప్రక్షాళన చేసి వారి హృదయాలను ఏలుకునే రాజా, ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము మీ పవిత్ర పాద సన్నిధిలో మా పాపాలతో సహా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ శిలువ వేయబడి ఉన్నటువంటి రెండవ దొంగ ఏ విధంగా అయితే పాపాలను ఒప్పుకుంటూ మీకు సాక్షిగా నిలబడ్డాడో అదే భాగ్యాన్ని పాపులమైన మాకు అనుగ్రహించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.